అని కానీ తప్పు కాకపోతే ఇది మాది రైట్ అని కానీ ఏ రోజు చెప్పడానికి వారికి సాహసం లేకనే అసెంబ్లీకి రాకపోవటం, వచ్చిన అసెంబ్లీ అయిందాక అసెంబ్లీలో ఉండకపోవటం కారణం అదే. ఈనాడు దిగువ రాష్ట్రానికి సంబంధించిన నీటి వినియోగానికి సంబంధించిన అంశాలు గాని, తెలంగాణ రాష్ట్రానికి ఇటు గోదావరి కృష్ణాకి సంబంధించిన నీటి వాటాల విషయంలో కానీ అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు గాని నీటిపారుదల శాఖ మంత్రి గారు గాని ఒక్క చుక్కను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన దాన్ని వదులుకునేదే లేదు, ఎంతటి దానికైనా మేము సిద్ధమని అనేక సార్లు చెప్పినా అదే వంకర కూతలతో, అదే కారుకూతలతో, అదే విషపూరితమైన ఆలోచనలతో మాట్లాడుతూ ఆ పింక్ కలర్ కు సంబంధించిన ఈ ట్యూబులు ఆ ట్యూబులు ఆ మీడియా ద్వారా వక్ర మార్గానికి డైవర్ట్ చేయడానికి తాపత్రయపడుతున్నారే తప్ప వారు చేసిన తప్పులు, వారు తెలంగాణ సొత్తు 1,00,000 కోట్ల పైగా ఏదైతే నీటి పారుదలలో కొల్లగొట్టిన సొమ్ము ఎక్కడ బయటకు వస్తుందో అని వక్ర మార్గానికి పంపించడానికి తాపత్రయపడుతున్న తీరు తెలంగాణ ప్రజలు గ్రహించారు కాబట్టి గడిచిన ప్రతి ఎన్నికల్లో వారికి ఆ ఫలితాలు ఇచ్చారు. అయినా ఇంకా నిస్సిగ్గుగా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగితే మనం చూస్తుంటాం, శవాల మీద చిల్లరేరుకునే ఆలోచనతో కేవలం విషము చిమ్మాలనే దురుద్దేశంతో తప్ప ఒక మంచి ఆలోచన, ఒక మంచి పద్ధతి ప్రభుత్వానికి సూచించాలని గాని సలహా ఇవ్వాలని గాని వారి మనసుకి కానీ వారి ఆలోచనకి కానీ రాకపోవడం దురదృష్టకరం. ఏది ఏమైనా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం, ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ నీటిపారుదలకు సంబంధించిన అంశాలలో పంపులు మోటార్లు కొని ఎక్కడైతే మేజర్ కమిషన్లు వస్తాయో మేజర్ కమిషన్లకు సంబంధించిన వర్కులు చేసి వదిలేసిపోతే ఈ ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఆ ప్రభుత్వం కట్టిందని ఏ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేయకుండా వారు కట్టిన ప్రాజెక్టులు కూలిపోతే వారు కట్టిన ప్రాజెక్టులన్నీ చెల్లాచెదరం అయిపోతుంటే ఆ ప్రాజెక్టులన్నింటినీ చక్కదిద్ది దానికి కావలసిన అంశాలను కూడా ఈ ప్రభుత్వం ఈనాడు రైట్ ట్రాక్ లో పెట్టే అంశాన్ని కూడా చిత్తశుద్ధితో పరిశీలిస్తూ 8,18,000 కోట్లు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏ పేదవాడికి తగ్గకుండా ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటిపడకుండా ముందుకు తీసుకుపోతున్నది కాబట్టి ప్రతి ఎన్నికల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రతి పేదవాడి దీవెనలతో దీవిస్తుంది కాబట్టి ఈ రకమైన ఫలితాలు వస్తున్నాయి. ఇది జీర్ణించుకోలేక చెరొక పక్క బావమరుదులు చెరొక పక్క విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు కానీ వారికి వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. ఎప్పటికైనా రేపు అసెంబ్లీ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్లీ చెప్తున్నాం ఈ వేదిక మీద నుంచి, గతంలో చెప్పాం, ఆనాడు మీరు చెప్పాలనుకున్నది చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పే టైంకి ఏదో వంకతో అసెంబ్లీ నుంచి పారిపోయినట్లు పారిపోకుండా మీ బావమరుదులే కాకుండా మా నాయకుడు అనే చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా అసెంబ్లీకి రావాలని, ఏవైతే గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటి అంశాలు కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు చేపట్టిన ప్రాజెక్టులు కానీ
రాష్ట్ర విభజన తర్వాత మీరు చేపట్టిన స్వార్థపూరితమైన ప్రాజెక్టుల గురించి కానీ, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో జరుగుతున్న మీ టైంలో ప్రాజెక్టులు కానీ, అంతకు ముందు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు కానీ పూర్తి చర్చ పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పకుండా రేపు జరగబోయే అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో పాటు సమావేశాలు పూర్తిగా అయిందాక రంకెలతో కాకుండా, స్వార్థపూరితమైన ఆలోచనలతో కాకుండా నిజము ఎక్కడ బయటపడుద్దో అని నిజాన్ని జీర్ణించుకోలేక ఒంటి నిండా విషము నింపుకొని మీరు ప్రవర్తించొద్దని కూడా ఈ వేదిక ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా ఊహించుకుంటున్న నాయకులకి మరొకసారి తెలుపుతూ, మీ స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలు వెనక్కిపోయింది. అయినా కూడా ఈ ప్రజా ప్రభుత్వం ఈ గడిచిన 2 సంవత్సరాలతో పాటు రాబోయే 3 సంవత్సరాలలో మీరు వెనక్కి నెట్టిన 15 సంవత్సరాలని మరొక 10 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ముందుకు తీసుకుపోతుందని, మీకున్న మంచి ఆలోచనలుంటే తప్పకుండా మీ సూచనలో సలహాలు ఇస్తే సేకరిస్తాం. విషము చెమ్మటం తగ్గించుకొని మీ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరిగే సూచనలు, మంచి జరిగే ఆలోచనలు మీరు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా సహచరులతో పాటు నేను కూడా కోరుకుంటూ ఇప్పటికైనా 10 సంవత్సరాల్లో మీరు చేయని అభివృద్ధి సంక్షేమం ఈ ప్రభుత్వం చేస్తుంది, దాన్ని జీర్ణించుకోవాలని, మీరు వంట పట్టుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి మీకు తెలుపుతూ ఇప్పుడు మా సహచర మంత్రులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.